ఇది చాలా చాలా దారుణం అండి. రష్యాలో దాగెస్టాన్ అనబడే ఒక ప్రాంతము, ఇక్కడ ఒక చర్చ్ ఉంది. అలాగే సైనగాగ్ అంటారు. సైనగాగ్ అంటే ఏంటి? యూదులు ప్రార్థన చేసే స్థలం. అంటే చర్చ్ అన్నప్పుడు క్రైస్తవుల ప్రార్థనా స్థలము, ప్రార్థనా మందిరము. సైనగాగ్ అన్నప్పుడు యూదులు ప్రార్థించుకునే ఒక మందిరం. సో ఈ రెండిటి మీద కూడా తీవ్రవాదులు చాలా పెద్ద ఎత్తున దాడులు చేశారు. అంటే యుక్రెయిన్ మనం మాట్లాడుతున్నాం, అక్కడ క్రైస్తవులా యూదులా అని చెప్పి వాళ్ళు చూడడం లేదండి. చూడండి, యుక్రెయిన్ అంటే యూద దేశం అండి. యూదుల పట్ల రష్యా వాళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. రష్యా అంటే ఒక ఆర్థోడాక్స్ మీకు క్రిస్టియన్ కంట్రీ కదా. సో వీళ్ళు యూదులను ద్వేషిస్తున్నారు అంటున్నారు. మరి ఇవాళ తీవ్రవాదులు రష్యాలో ఈ దాగెస్తాన్ అనబడే ఈ ప్రాంతంలో ఒక చర్చ్ మీద దాడులు చేశారు. అలాగే యూదుల ప్రార్థనా మందిరం మీద కూడా దాడులు చేశారు. ఏకంగా 150 మందికి పైగా గాయాల పాలైతే 10 మంది పోలీసులు మరణించారు. అంటే ఒక దారుణమైన తీవ్రవాద దాడి. రష్యా మీద ఇలాగా ఎన్నో దాడులు లోకల్గా స్టార్ట్ అయ్యాయండి. మీకు గుర్తుందో లేదో, జర్మనీ అనండి, పోలాండ్ అనండి, ఇటలీ అనండి, ఫ్రాన్స్, వీళ్ళందరూ ఏం మాట్లాడారు? యుక్రెయిన్ డైరెక్ట్గా రష్యా ప్రాంతాల మీద దాడులు చెయ్యి, ఆయుధాలు మేము పంపిస్తాము, మిరాజ్ యుద్ధ విమానాలను పంపిస్తాము, F-16 విమానాలు కూడా నీకు అందుతాయి అని చెప్తున్నారు. ఇవాళ మీకు వ్లాదిమిర్ పుతిన్ ఒక ప్రకటన చేశారు. దాని ప్రకారం మీరు చూశారనుకోండి, మన న్యూక్లియర్ డాక్ట్రైన్ని అప్డేట్ చెయ్యండి, రివైవ్ చెయ్యండి. అంటే అర్థం ఏంటండి? మేము అణుయుద్ధానికి సిద్ధపడుతున్నాం. ఏమండి ప్రేమ్ గారు, ఇలాగ పుతిన్ గారు అంటూనే ఉన్నారు కదా, ఒక అణువస్త్రాన్ని కూడా ఇంకా ప్రయోగించలేదు కదా. అంటే ఇదే అంత మామూలు విషయం కాదండి. మీరు రష్యా వాళ్ళ దాడులను గమనించారనుకోండి, మొన్నటికి మొన్న యుక్రెయిన్ మీద ఒక మ్యాసివ్ అటాక్ జరిగింది. ఎక్కడ? యుక్రెయిన్ వాళ్ళ పవర్ గ్రిడ్ మీద. అంటే పుతిన్ గారు ఆర్డర్స్ ఇస్తున్నప్పుడు అక్కడ సివిలియన్స్ ఎంతమంది ఉన్నారో చూసుకుంటాడండి. సో దాంతో ఆయన ఏం చేస్తాడు? యుక్రెయిన్ యొక్క ఆర్మ్స్ డిపో, వెపన్స్ డిపో, విదేశాల్లో నుంచి వీళ్ళందరూ ఆయుధాలు పంపిస్తారు చూసారా, ఆ ఆయుధాల డిపోలు ఎక్కడ ఉన్నాయో త్రూ శాటిలైట్ గమనించి దాని మీద దాడి చేస్తాడు. అలాగే పవర్ గ్రిడ్ మీద, అంటే మ్యాక్సిమం మీకు ఇళ్లలో కరెంటు పోతుంది కానీ ప్రాణ నష్టము జరగదు. సో పవర్ గ్రిడ్ మీద దాడులు చేస్తాడు. అలాగే ఇంకొకటి చూసారనుకోండి, ఎనర్జీ సెక్టార్. అంతే తప్ప ఒక న్యూక్లియర్ ప్లాంట్ మీదో, మీకు కాలనీస్ మీదో మీకు దాడులు ఉండవు. కానీ అదే యుక్రెయిన్, అమెరికా వాళ్ళు ఏం చేస్తున్నారండి? క్రీమియా మీద దాడులు చేశారు. క్రీమియా మీద తీవ్రవాద దాడులు చేసినప్పుడు అందులో వీళ్ళు వాడిన మిసైళ్లు చూశారనుకోండి, డైరెక్ట్గా యాంటీ ట్యాంక్ మిసైల్స్ అండి. ఇవన్నీ ఏంటంటే అమెరికా వాడు ఇచ్చినది. అంటే యుక్రెయిన్ వాళ్ళకి ఇవాళ పరిస్థితిలో రష్యా టెరిటరీ మీదకి వెళ్ళి దాడులు చేసే బలం లేదు, స్ట్రెంగ్త్ లేదు, ఆయుధాలు లేవు. అమెరికా వాడు ఇస్తున్నాడు. ఇచ్చి నువ్వు క్రిమియా మీద దాడులు చెయ్యి. వెంటనే పుతిన్ గారు ఏమంటున్నారు? మా క్రిమియా మీద మీరు అటాక్స్ చేశారు, అమెరికా వాళ్ళు ఆయుధాలు ఇచ్చారు. సో దీన్ని మేము మామూలుగా తీసుకోం. డైరెక్ట్గా అమెరికా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది. వెంటనే అమెరికా యొక్క పెంటగాన్ అధికారులు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చెప్పమంటారా? క్రీమియా అనేది నువ్వు కబ్జా చేసుకున్న భూమి, నువ్వు అనెక్స్ చేసుకున్న భూమి. 2014లో నువ్వు యుక్రెయిన్ నుంచి ఆ భూమిని స్వాధీనము చేసుకున్నావు. మరి అది నీది ఎలా అవుతుంది? యుక్రెయిన్ది కదా. సో యుక్రెయిన్ ప్రాంతంలోనే ఈ దాడులు జరిగాయి, ఇది రష్యా టెరిటరీ కానే కాదు అని చెప్పి వీళ్ళు వాదిస్తున్నారు. అంటే 2014లో రష్యా వాళ్ళు తమ సొంతము అంటున్న భూమి మీద దాడులు చేసి ఇది నీది కానే కాదు అని చెప్పి అమెరికా వాడు, యుక్రెయిన్ వాడు మాట్లాడుతూ ఉంటే పుతిన్ గారికి ఎలా ఉంటుందో చూడండి. మొన్న నార్త్ కొరియా వెళ్ళాడు ఆయన. కారు మీద ఎక్కి ఆ కిమ్ జాంగ్ యూన్ పక్కన పెట్టుకొని అతను ఇలా అంటున్నాడు. ఆ జెస్చర్ యొక్క అర్థము ఏమిటంటే, నేను తలుచుకుంటే ఎవరినీ లెక్క చెయ్యను, నేను ఏం చెయ్యాలో అనుకుంటున్నానో అదే చేయగలను. పక్కన ఎవడున్నాడు? ఒక కిరాయి గుండా ఉన్నాడు. సో నేను చెప్పింది వీడు చేస్తాడు. నార్త్ కొరియా అనబడే దేశము ఎంత ప్రమాదకరమైన దేశము. వీళ్ళు ఎవరినీ లెక్క చేయరు. నేరుగా సౌత్ కొరియా మీదే మిజైళ్లు వీళ్ళు వాడతారు, వెళ్ళి సరిహద్దుల్లో పడతాయి. సీ ఆఫ్ జపాన్లో వీళ్ళు మీకు ఇలాగ అణు అస్త్రాలు అనండి, రాకెట్లను వీళ్ళు లాంచ్ చేసి పరిశోధనలు చేస్తారు. జపాన్ గురించి భయపడరు. సౌత్ కొరియా అంటే భయం లేదు. సౌత్ కొరియాకి ప్రొటెక్షన్ ఇచ్చే
అమెరికా అన్నా వీళ్ళకి ఏ లెక్క లేదు. ఎందుకు? రష్యా సపోర్ట్ మాకు ఉంది. రష్యా మా వైపు ఉన్నప్పుడు మేము ఎవరికి భయపడాలి? ఇది నార్త్ కొరియా ఆలోచించే ఒక విషయం. స్వయాన మీకు కారులో పుతిన్ గారు కారు నడుపుతున్నారు, పక్కన ఈ కిమ్ జాంగ్ ఉన్ కూర్చొని ఉన్నాడు. సో వాళ్ళ హావభావాలు చూశారనుకోండి, మేము తలచుకుంటే ఏమైనా చేయగలము, మీరు ఎవరు కూడా మమ్మల్ని ఆపలేరు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఈ టైంలో ఈ వార్ ఎస్కలేషన్ అనేది ఎలా ఉంది, యుక్రెయిన్ అందరూ చూపిస్తున్నారు. కానీ ఇవాళ డైరెక్ట్గా నాటో దేశాలంతా కూడా సిద్ధపడిపోయి ఒక చర్చ్ మీద, మళ్ళీ ఒక సైనగాగు మీద, అంటే మీకు యూదుల మీద దాడులు, క్రైస్తవుల మీద దాడులు ఎక్కడ నుంచి? ఖచ్చితంగా మీకు ముస్లిం తీవ్రవాదులే అని చెప్పాలి. వీళ్ళని అమెరికా వాళ్ళు ఎలా యాక్టివేట్ చేస్తున్నారో చూడండి. ఆఫ్ఘనిస్తాన్లో ఉండే ISIS కోర్జాన్ అనబడే ఒక గ్రూప్, వీళ్ళు ISIS నుంచి విడిపోయిన ఒక గ్రూప్. సో వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఏమంటారండి, ఆఫ్ఘనిస్తాన్ అంటేనే తీవ్రవాద దేశము, అక్కడ హకానీ నెట్వర్క్ ఉంటుంది, ISIS తీవ్రవాదులు ఉంటారు, అలాగే తాలిబాన్ వాళ్ళు ఉంటారు, వీళ్ళు చాలా చాలా డేంజరస్. ఎన్ని మాట్లాడే అమెరికా వాడు ఫైనల్గా ఏం చేస్తున్నాడండి, లోకల్గా ఉండే తీవ్రవాదులకు డబ్బులు ఇచ్చి మీరు అక్కడ నుంచి రష్యా వెళ్ళండి, రష్యా లోపల మాస్కో నగరములో మీరు ఇలాంటి దాడులు చెయ్యండి, అలాగే టర్కీలో ఉండే మీకు తీవ్రవాదులు వీళ్ళందరినీ, అంటే మీకు యాంటీ టెర్రరిజము, ఈ ప్రపంచానికి తీవ్రవాదమే పెనుముప్పు. సో దీని పూర్తిగా జీరో టాలరెన్స్, ఇవన్నీ మీకు యునైటెడ్ నేషన్స్లో మాట్లాడతారు. కానీ వెనక నుంచి చూసారనుకోండి, ఈ తీవ్రవాదులకు ఏమేమి కావాలో, ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్లో కొంతమంది తీవ్రవాదులను పట్టుకొని ఒక 40 మందిని డీటైన్ చేసి వాళ్ళ దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయంటే అమెరికా వాడిచ్చిన మీకు రైఫిల్స్ ఉన్నాయండి. అంటే ఏంటి, అమెరికా వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీకి ఇచ్చిన రైఫిల్స్ ఈ తీవ్రవాదుల చేతిలోకి ఎలా వచ్చింది? ఇంకొక వైపు చూసారంటే చైనా వాళ్ళు ఇచ్చిన AK-56లు ఉన్నాయి. ఎలా వస్తాయి? తీవ్రవాదుల మీద పోరాటం అని చెప్పి మాట్లాడే ఈ దేశాలు వీళ్ళను పెంచి పోషిస్తారని ఎన్నోసార్లు మాట్లాడాం. భారతదేశంలోనూ ఇదే జరుగుతుంది. ఇవాళ రష్యాలో కూడా మీరు గమనించారు అనుకోండి, ఇలాంటి తీవ్రవాదులే ఆఫ్ఘనిస్తాన్ నుంచి, టర్కీ నుంచి వెల్ ట్రైన్డ్, వెల్ ఎక్విప్డ్ వీళ్ళు ఇలాగ ఒక నగరములోకి వచ్చి కామన్ మ్యాన్ ప్రార్థనలు చేసుకుంటున్నప్పుడు మీకు ఎటువంటి పౌరులు కదా అనే ఆలోచనే లేకుండా పోలీసుల మీద దాడులు చేస్తున్నారు, ఇలా పౌరుల మీద దాడులు చేసి వాళ్ళని హతం చేస్తున్నారు. అంటే ఈ పాపం అంతా కూడా యుక్రెయిన్ది అనుకుంటే పొరపాటండి. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఆయుధాలు లేవు, ఎటు వెళ్ళాలో, ఆ దేశంలో ఉండే ప్రజలు ఎలా బతకాలో కూడా తెలియని ఒక పరిస్థితిలో వాళ్ళకి ఇన్ని ఆయుధాలు ఇచ్చి, డబ్బు ఇచ్చి రష్యాను ఏదో ఒక విధంగా ఓడించాలి అనే ఒకే ఒక మోటోతో వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా, ద అడ్వాన్స్డ్ కంట్రీస్, పవర్ఫుల్ కంట్రీస్ అంటున్న వీళ్ళందరూ కలిసికట్టుగా పుతిన్ని ఎదిరిస్తున్నారు. అంటే ఆయన ఇంకా ఎంతకాలం ఇలా చూస్తూ ఊరుకుంటాడు అనేదే క్వశ్చన్ మార్క్. నిన్నటికి నిన్న ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో మేము న్యూక్లియర్ డాక్ట్రైన్ని అప్డేట్ చేస్తున్నాము. ఎందుకంటే ఒక అణు అస్త్రాన్ని వాడారు అనుకోండి, భారత్ లాంటి దేశాలు ప్రశ్నిస్తారు రష్యాని, మీరు మా ఆప్తమిత్రులు అనుకున్నాము, మీరు ఇలాగా అణు అస్త్రాలను ఎలా వాడతారు, కుదరదు కదా అని. కాబట్టి ఆయనకి ఎవిడెన్స్ కావాలి. చూడండి మోదీ గారు, వేరే మార్గమే లేదు, మా మీద వీళ్ళు ఇంతలాగా పగబట్టారు, దాడులు చేస్తున్నారు, ఇంకా కూడా మేము సహించమని చెప్పి వీళ్ళ ఆధారాలను చూపించి మీకు ఈ దేశాల మీద, ఒక జర్మనీ అనండి, ఫ్రాన్స్ అనండి, అమెరికా అనండి, యుక్రెయిన్ అండి, వీళ్ళ మీద అణు అస్త్రాలను వాడాలి. మరి ఆ టైం కోసము, ఆ డేట్ కోసము పుతిన్ గారు వెయిట్ చేస్తున్నారా? నాకైతే అలాగే అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుంది? పుతిన్ యొక్క సహనాన్ని ఇలా వీళ్ళు ఎంతకాలము పరీక్షిస్తూ ఉంటారు? కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.